170 కిలోమీటర్ల దూరం మొత్తమంతా అయ్యప్ప భక్తులు ఏదైతే శబరిమలయ్య దేవాలయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తీర్పు ఇచ్చిందో దానికి నిరసనగా శాంతియుతంగా అయ్యప్ప స్వామి భక్తులు 7,80,000 మంది జ్యోతిని పట్టుకొని ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి భక్తులపైన కన్నూరు జిల్లాలో కమ్యూనిస్టు గూండాలు సమాజంలో వచ్చినటువంటి ఒక స్పందన చూసి సహనము కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు మహిళలు పిల్లలని కూడా చూడకుండా వారిపైన దాడులు చేయడం జరిగింది. 10 మంది గాయాల పాలై ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజాస్వామ్యమైనటువంటి ఒక దేశంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి కూడా వీలు లేనటువంటి పద్ధతిలో అక్కడున్నటువంటి కేరళ యొక్క ప్రభుత్వము కమ్యూనిస్టులు భయభ్రాంతులు గురి చేసేటువంటి ఒక వైఖరి ఏదైతుందో ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది. కనుక ఈ విధంగా చేస్తున్నటువంటి అరాచకాలను ఆగడాలను వెంటనే ఆపివేయాలి. హిందుత్వానికి కొన్ని శ్రద్ధ నిష్ఠ విశ్వాసాలున్నాయి. ఈ శ్రద్ధ నిష్ఠ విశ్వాసాలలో కోర్టు జోక్యం చేసుకోవడం అనేటువంటిది సరైనది కాదు. ఏ మతానికైనా సరే ఆ మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలు నమ్మకాలు ఉంటాయి. ఆ విశ్వాసం నమ్మకాలతో ఆ సమాజం జీవించజరుగుతుంది. ఆ పద్ధతిలో ఉన్నటువంటి దేవాలయ నియమాలను ఉల్లంఘించి దేవాలయ నియమాలను జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం ఏదైతే తీర్పిచ్చిందో ఇది సరైనది కాదు అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజము అయ్యప్ప భక్తులందరూ కూడా తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యబద్దమైనటువంటి వ్యక్తి యొక్క హక్కు, ప్రజాస్వామ్యం యొక్క హక్కు. ఆ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్నటువంటి ప్రజలపైన దాడులు చేయడం అనేటువంటిది నిరంకుశమైనటువంటి దీనికి ప్రతీక. అలాంటి నిరంకుశ యొక్క వైఖరిని ఖండిస్తూ ఈరోజు దేశమంతా కూడా హిందూ సమాజము అయ్యప్ప భక్తులు అందరూ కూడా కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నది. అందులో భాగంగా ఇక్కడ కూడా నిరసన వ్యక్తం చేసినాం. వెంటనే సుప్రీంకోర్టు తన యొక్క ఆలోచనను మార్చుకొని ఏదైతే హిందుత్వ యొక్క విశ్వాసము నియమాలున్నాయో ఆ నియమాలను ఉల్లంఘించేది లేకుండా అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు లేకపోతే హిందుత్వ యొక్క గురువులు సాధు సంతుల యొక్క నియమం ప్రకారంగా నడుచుకునేటట్టుగా స్వేచ్ఛను ప్రకటించాలని చెప్పేసి సుప్రీంకోర్టు డిమాండ్ చేస్తూ ఈ విధంగా సమాజ యొక్క ప్రతిస్పందనను తెలియజేయడం జరుగుతుంది. శబరిమలయ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు దేశమంతా కూడా ఆ విధమైనటువంటి పెద్ద ఎత్తున సమాజాన్ని జాగృతం చేసి చైతన్యం చేసి నిరసనను వ్యక్తం చేయడం తమ యొక్క హక్కులను రక్షించుకునేటువంటి ఉద్యమంలో భాగస్వామ్యంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పాల్గొని